నమస్తే, నా పేరు డాక్టర్ సత్యప్రసాద్ బాల్కి. ట్రూవిజన్ ఐ హాస్పిటల్స్కి మెడికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. సో ఈ కరెంట్ ఒక ట్రెండ్ న్యూస్ పేపర్లలోనే కానీ లేదా సోషల్ మీడియాలో ఉన్నది. ఒక పర్టికులర్ ఐ డ్రాప్ ఇది వేసుకుంటే కంటికి రీడింగ్ అద్దాలు అవసరం లేదని మనము చూస్తున్నాము ఇప్పుడు. ఈ ఐ డ్రాప్ పేరు పైలోకార్పిన్ ఐ డ్రాప్స్ అన్నమాట. ఇవి ఆఫ్థల్మాలజీ యూజ్లో ముందటి నుంచే ఉన్నాయి. మేము వేరే రీజన్స్ అంటే గ్లాకోమా అలాంటి కండిషన్స్లో ఈ మందు వాడుతూ ఉన్నాము. సో ప్రస్తుతం ఈ డ్రాప్ ఎందుకు ఎలా పనిచేస్తుంది, ఇది ఐ గ్లాసెస్ అవసరం లేకుండా ఎలా పనిచేస్తుంది తెలవాలంటే అసలు ఈ ఐ డ్రాప్స్కి ఐలో ఎఫెక్ట్ ఏముంటుందో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ అంటే మన కెమెరా లాంటిదే. ఎప్పుడైనా ఒక ఎక్సెసివ్గా లైట్ మన కన్నులో పోతుందంటే ఐరిస్ అనేది ఒక కర్టెన్ లాంటి స్ట్రక్చర్ అన్నమాట మన కన్నులో. ఈ ఐరిస్ కన్స్ట్రిక్ట్ అయిపోయి లైట్ వెళ్ళడం తక్కువ చేస్తుంటుంది. అదే మనకి నైట్ టైంలో ఎప్పుడైతే మనకు విజన్ ఎలా ఎక్కువ అవసరం ఉంటుందో ఇదే ఐరిస్ బాగా డైలేట్ అయిపోయి ఎక్సెసివ్ ఎక్కువ లైట్ని ఎంటర్ కానిస్తుంది లైట్ కన్ను లోపల. అందుకు మనకి విజన్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. యానిమల్స్లో కూడా మనం చూస్తాం, ఎప్పుడైనా నైట్ టైం యానిమల్స్ని చూస్తే వాళ్ళ కళ్ళల్లో ఒకలాంటి ఫ్లాష్ రిఫ్లెక్షన్, లైట్ రిఫ్లెక్షన్ ఉంటుంది. ఇది ఎందుకంటే ఆ ఐ డైలేటెడ్ ఉన్నందుకు లైట్ పడ్డప్పుడు లెన్స్ ది రిఫ్లెక్షన్ మనకి షైనింగ్ రిఫ్లెక్స్ లా కనిపిస్తుంటుంది. ఇది ఒక ఫిజియలాజికల్ ఫినామినా, అంటే న్యాచురల్గా అయ్యే మెకానిజం అన్నమాట విజన్ కోసం. సో పైలోకార్పిన్ ఏం చేస్తుంది అంటే ఇదే ఐని ఐరిస్ని కన్స్ట్రిక్ట్ చేసేస్తుంది. కన్స్ట్రిక్ట్ చేసినప్పుడు మనకి పిన్ హోల్ ఎఫెక్ట్, అంటే ఒక రంధ్రం నుంచి చూసినట్టు అప్పుడు షార్పర్ ఇమేజ్ కనిపిస్తుంటుంది అనమాట. ఇది దీనిది యాక్చువల్గా ఎఫెక్ట్. సో ఇది వాడితే రీడింగ్ గ్లాసెస్ది అవసరం లేదని క్లెయిమ్ వింటున్నాం మనం. దీని తర్వాత మనము మెయిన్ తెలుసుకోవాల్సిందంటే ఇది ఒక ఐ డ్రాప్ కదా, దీన్ని మనం కంటిన్యూస్గా వాడితేనే దీని ఎఫెక్ట్ వస్తుంటుంది అనమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది వేసుకున్న 15 minutes తర్వాతనే ఈ డ్రాప్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినాక కూడా 4 to 8 hours కన్నా ఎక్కువసేపు ఉండదు. సో దీన్ని రిపీటెడ్గా వాడడం అది అవసరం. దాని పైగా నైట్ టైంలో మనము ఎప్పుడైతే మనకి ఐబాల్ ఐరిస్ డైలేట్ అయ్యి మనకి విజన్ ఎక్కువ రావాలనో అప్పుడు ఈ డ్రాప్ వేసుకున్నందుకు అది కానివ్వదు, ఇది కన్స్ట్రిక్ట్ అయ్యే ఉంటుంది అనమాట. ఇందుకు నైట్ టైం డ్రైవింగే కానీ నైట్ విజనే కానీ హ్యాంపర్ అయ్యే ఛాన్స్ అధికంగా ఉంటుంటుంది. ఈ డ్రాప్స్ది వన్ ఆఫ్ దిస్ ఎఫెక్ట్ అనమాట. ఇంకొకటి, ఇది నియర్ విజన్ని హెల్ప్ చేస్తుంటుంది కానీ డిస్టెంట్ విజన్ అనేది పైలోకార్పిన్ డ్రాప్లో మయోపిక్ షిఫ్ట్ అనే ఒక ఫినామినా చూస్తాం. ఈ దీంట్లో మనకి డిస్టెంట్ విజన్ అనేది బ్లర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. థర్డ్ పాయింట్, మన ఇండియన్ పాపులేషన్లో మన ఐరిస్ అనేది చూస్తుంటాం కదా, బ్లాక్ లేదా బ్రౌన్, ఇది డార్క్ బ్రౌన్ కలర్ అనమాట. దీని ఈ హైలీ పిగ్మెంటేషన్ ఉన్నందుకు, మెలనిన్ ఉన్నందుకు మన ఐస్ ఈ కలర్లో ఉంటాయి. అదే కంపేర్ చేస్తే యూరోపియన్ వాళ్ళకంతా బ్లూ కలర్, పిగ్మెంటేషన్ తక్కువ ఉన్నందుకు బ్లూ కలర్ ఉంటుంది. ఈ హైలీ పిగ్మెంటెడ్ ఐస్లో పైలోకార్పిన్ ఎఫెక్ట్ ఉంటుందో అది తక్కువ అనమాట. సో ఇండియన్ పాపులేషన్లో ఈ డ్రాప్ నిజంగానే పనిచేస్తుందా లేదా అది ఫ్యూచర్ స్టడీస్ తర్వాతనే మనకి తెలుస్తుంటుంది. రైట్ నౌ దీనికి మనకి డేటా అంత లేదు. అనదర్ థింగ్ ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ వాడితే ఈ డ్రాప్ క్యాటరాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. క్యాటరాక్ట్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఈ డ్రాప్ వాడితే పర్టికులర్గా లెంటిక్యులర్ ఒపాసిటీస్ అంటాం, ఇది ఒక పర్టికులర్ ఏరియా మీ లెన్స్ మీద మనకి క్యాటరాక్ట్ ఉంటుంది అనమాట. ఇలాంటి అప్పుడు ఇది డ్రాప్ వాడినామంటే బ్లరింగ్ అయ్యే ఛాన్స్, మబ్బు కనిపించడం కూడా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కాకుండా యాంగిల్ క్లోజర్ గ్లాకోమా, అంటే ఇది ఒక టైప్ ఆఫ్ గ్లాకోమా అనమాట, కన్నులో ప్రెషర్ పెరిగే ఛాన్స్. సో ఈ ఐరిస్ ఏదైతే ఎప్పుడు కన్స్ట్రిక్ట్ అయిపోయి ఉంటుందో మీరు ఈ డ్రాప్స్ వాడినందుకు ఇది ఒక్కొక్కసారి ఈ కింద ఉన్న లెన్స్ని టచ్ చేసి అటాచ్ అయిపోతుంది. సో ఇది అటాచ్ అయినందుకు కన్నులో ప్రెషర్ పెరిగి గ్లాకోమా అయ్యే ఛాన్స్ ఎక్కువ అయిపోతుంది. దీని తర్వాత కంటిన్యూస్గా కన్స్ట్రిక్షన్, ఒక మజిల్, ఐరిస్ మజిల్ అనేది కంటిన్యూస్గా కన్స్ట్రిక్ట్ ఉన్నందుకు దీని మజిల్ది టోన్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో రేపు ఏదైనా కారణానికి మనకి ఎస్పెషల్లీ నైట్ విజన్ అనుకోండి, ప్యూపిల్ డైలేట్ కావాలి, విజన్ రావాలి అన్నప్పుడు మనకి కాదు అది డైలేషన్. సెకండ్ థింగ్, ఏదైనా
మీకు ఐ సర్జరీ, సింపుల్ బేసిక్ క్యాట్రాక్ట్ సర్జరీని కానీ, రెటీనా సర్జరీ కానీ, ఇవి ఉన్నా కానీ కూడా మీరు డాక్టర్ ఐ డ్రాప్స్ డైలేట్ కానికి ఐ డ్రాప్స్ వేసినందుకు కూడా అది డైలేట్ కాదు. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి ఆపరేషన్ అనేది కూడా కొంచెం ఇబ్బందికరంగా మారుతుంటుంది. సో డైలేషన్ ఎంత ఇంపార్టెంటో అలానే కన్స్ట్రిక్షన్ కూడా ఇంపార్టెంట్. మీరు ఈ డ్రాప్స్ వాడినప్పుడు కంటిన్యూస్గా కన్స్ట్రిక్షన్ ఉండడం కూడా మంచిది కాదు. సో ఇన్ కేస్ ఈ డ్రాప్స్ వాడి రీడింగ్ గ్లాసెస్ వేసుకోవద్దు అని అనుకుంటే దాని మొదలు ఫస్ట్ ఐ డాక్టర్ దగ్గర చెకప్ చేసుకొని ఈ డ్రాప్స్ మీకు సూటబుల్ కాదా అది తెలుసుకోండి. ఇంకేదైనా క్వైరీస్ ఉంటే కంటికి సంబంధించిందే కానీ ఈ కరెంట్ ఈ డ్రాప్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ట్రూవిజన్ ఐ హాస్పిటల్స్ని కాంటాక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.